ప్రతిక్షణం మీ అందరి కోసం అందరి టీవీ. సినిమాలో చూసిన సీన్ నిజ జీవితంలోనూ జరిగిందా? హనుమకొండలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయిందా? ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై మృతుడి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు హనుమకొండలో తీవ్ర చర్చకు దారితీశాయి. కాకాజీ కాలనీలోని శ్రీ బాలాజీ ఆస్పత్రి వద్ద చోటు చేసుకున్న ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. నెక్కొండ మండలం బొల్లికొండకు చెందిన 32 పంజాలా శ్రీధర్ అనారోగ్యంతో మొదట మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకాజీ కాలనీలోని శ్రీ బాలాజీ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీ బాలాజీ ఆస్పత్రిలో శ్రీధర్కు బ్రెయిన్ సర్జరీ జరిగినట్లు వారు చెబుతున్నారు. అయితే సర్జరీ అనంతరం శ్రీధర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, చికిత్స కొనసాగుతోందంటూ తమ నుంచి సుమారు 70,000 రూపాయల వరకు వసూలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. పూర్తి బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగినట్లు సమాచారం. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.